లక్ష్యం అది వయసుతో నిమిత్తం లేదు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా, తల్లిదండ్రులైనా, ఆఖరికి ముసలాళ్ళైనా సరే ఒక లక్ష్యం అనేది ఉంటే దాన్ని ఏదైనా సాధించవచ్చు. మనం కలుసుకొని చాలా రోజులయ్యింది. ఈరోజు దానికోసమనే లక్ష్యం అనే దాని మీద మీకు చెప్పాలనుకుంటున్నా. లక్ష్యం అనేది ముందు మొదలుపెట్టక ముందే దాన్ని మనం ప్రిపేర్ అవ్వాలి. మొదలుపెట్టినాక ఆపటం కుదరదు. ఇప్పుడు ఆ లక్ష్యం తప్పాను నేను, ఎందుకంటే అనారోగ్యం వల్ల. లేకపోతే మీకు డైలీ మీకు పెట్టేదాన్ని, చేసేదాన్ని. కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందిగా ఉండి చెప్పలేకపోయా. హాయ్, హలో మై ఫ్రెండ్స్, మనం కలుసుకొని చాలా రోజులయ్యింది. ఈరోజు దానికోసమనే లక్ష్యం అనే దాని మీద మీకు చెప్పాలనుకుంటున్నా. లక్ష్యం అనేది ముందు మొదలుపెట్టక ముందే దాన్ని మనం ప్రిపేర్ అవ్వాలి. మొదలుపెట్టినాక ఆపటం కుదరదు. అందుకే నేను మీకు చెప్తున్నాను లక్ష్యం. ఇప్పుడు ఆ లక్ష్యం తప్పాను నేను, ఎందుకంటే అనారోగ్యం వల్ల. లేకపోతే మీకు డైలీ మీకు పెట్టేదాన్ని, చేసేదాన్ని. కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందిగా ఉండి చెప్పలేకపోయా. ఇప్పుడు లక్ష్యం గురించి మీకు చెప్తాను. లక్ష్యం అది వయసుతో నిమిత్తం లేదు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా, తల్లిదండ్రులైనా, ఆఖరికి ముసలాళ్ళైనా సరే ఒక లక్ష్యం అనేది ఉంటే దాన్ని ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే లక్ష్యం ఇది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మొదటి నుంచి మనం నేర్పాలి. ఇది నీ గోల్, లక్ష్యం, నువ్వు దీన్ని అందుకోవాలి అనేది పిల్లలకి ముందు నుంచి మనం నేర్పినట్టయితే మనం ఇక పైన ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ మెదడులో ఎంతసేపటికి మనం ఇది పూర్తిగా చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు కంపల్సరిగా వయసు పెరిగే కొద్ది కూడా వాళ్ళలో పట్టుదల అనేది వస్తుంది. కాబట్టి మనం చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చెప్పుకోవాలి. ఇవాళ రోజుల్లో చిన్నపిల్లలకి లక్ష్యం అనేది ఎవరు చెప్పటల్లా. అందరూ వాళ్ళని విసుగుచ్చకుండా ఉండటానికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఆడుకుంటారా అని, చూసుకుంటారా అంటున్నారు. కానీ అది పిల్లలకి చాలా దెబ్బ. ఇటు ఆరోగ్యపరంగా కళ్ళకు కూడా దెబ్బ, మానసికంగా రేపు వాళ్ళు దాని నుంచి దూరం అవ్వాలంటే చాలా ఇబ్బంది పడతారు. అది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇకపోతే చదువులోకి వచ్చేసరికి పిల్లలు ఒక ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినాయంటే ఇంకా మేము చదవలేము, మేము దీన్ని పూర్తి చేయలేము అని అనుకోవద్దు. దాన్ని సాధించాలి అనేది పెట్టుకోండి. అది పెట్టుకున్నప్పుడు సాధించగలుగుతాం. ఒక్కసారి మార్కులు రానందువల్ల చెడిపోయేదేం లేదు. ఎప్పుడైతే మొదటిసారి మార్కులు తక్కువ వస్తాయో దాన్ని దాటాలని మీకే రావాలి పట్టుదల. అది పట్టుదల. ఆ పట్టుదలను మీరు సరిగా సక్రమంగా ఫాలో అయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, సాధించగలుగుతారు, ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అంతేగాని మొదటిసారితోనే మీరు వీక్ అయిపోవద్దు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒకసారి ఓడితే రెండోసారి గెలవాలి అనే ఆలోచన వస్తుంది. ఆటల్లో అయినా సరే, చదువులో అయినా సరే, ఏ విషయంలోనైనా మీరు దాన్ని ఆలోచించండి. అంతేగాని ఇంకా నేను చదవలేను అని తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని విసిగిచ్చి మీరు
అనవసరంగా రోజులు గడిపేసి చెయ్యొద్దు. మీరు అనుకున్నది, మీరు చెయ్యాలనుకున్నది పట్టుదలతో చెయ్యండి. అప్పుడు మీరు ఎదగగలుగుతారు. ఇక భార్యాభర్తలు ఉన్నారంటే వాళ్ళు కూడా ఒక లక్ష్యం ఉండాలి. ఈ కుటుంబాన్ని మనం చివరి వరకు నడపాలి. ఒక బండి లాంటిది, ఎడ్ల బండి లాంటిది. బండి 2 ఎడ్లు కరెక్ట్గా వెళ్ళినాయి అనుకోండి, బండి సాఫీగా వెళ్ళుద్ది. ఒక ఎద్దు కిందకి దిగిందనుకోండి, అప్పుడు పైన ఉన్న దానికి ఇబ్బంది కలుగుద్ది. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ ఎగుడు దిగుడు కాకుండా ఆలోచించుకుంటా పిల్లలు పెంచే విషయంలో కానీ, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను సరి చేసుకునే దానికి కానీ, ఒకవేళ ఉన్నవాళ్ళైతే ఆ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచించుకొని చెయ్యాలి. ఎప్పుడైతే అలా చేయగలుగుతారో మీ కుటుంబం చాలా బాగుంటుంది. మీకు గొడవలు రావు. ఇద్దరూ ఆలోచించుకున్నప్పుడు గొడవ రావడానికి ఆస్కారం ఉండదు. మీ లక్ష్యం దేని మీద ఉందో దాని దాకా మీరు వెళ్ళగలుగుతారు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇక అలాగే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఏముంది అందుట్లో, వాళ్ళకి అన్నీ అయిపోయి ఇంకా మాకు ఏ లక్ష్యం లేదనుకుంటారు. కానీ వాళ్ళకి ఉంటుంది. మనం చనిపోయే వరకు ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉండాలి. అంతేగాని అన్నీ అయిపోయినాయి, మేము ఇంకా ఏం చేయగలుగుతాము, ఏం చేయలేము అని మీరు ఆలోచించేటైతే ఇటు పిల్లలకి భారం అవుతారు, వాళ్ళకి విసుకొస్తుంది. అలా కాకుండా మనం బ్రతుకున్నంతకాలం మన పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని మనం ఆలోచించుకుని ఆ లక్ష్యంలో వెళితే సేఫ్గా ఉండగలుగుతారు. మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు, ఆదరిస్తారు. మీరు ఏమాత్రం విసుక్కున్నా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించలేరు. ఈ విషయం తెలుసుకోండి పెద్దవాళ్ళు. ఆ పెద్దవాడు కూడా అదే లక్ష్యంలో ముందుకు సాగాలి. నేను ఇప్పుడు మీకు చెబుతున్నది అందరికీ తెలిసినా కానీ అది చేయలేరు. కానీ నా మాటలు విని మీలో ఎవరైనా ఒక్కళ్ళైనా మారగలుగుతారు, నెరవేర్చగలుగుతారు అనే ఆశతో చెప్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.